లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు తపస్కాలంలో మొదటి శుక్రవారము 20వ తారీఖు యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 9వ అధ్యాయము వచనములు 14-15. ఉపవాసము. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని పలికెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో మొదటి శుక్రవారము ఈరోజు 20వ తారీఖు మనందరితో యేసయ్య మాట్లాడుతున్నారు. రెండు మాటలను ఈ దినమంతా కూడా మనము ధ్యానించుకోవాలి, మననం చేసుకోవాలి, నమిలి వేసుకోవాలి. ప్రభు క్రీస్తు దగ్గరికి ఇదిగో యోహాను శిష్యులు వస్తున్నారు. వచ్చి ఆయనతో అడుగుతున్నారు, ప్రభు, మేమందరము కూడా ఉపవాసాలు ఉంటాము, కానీ మీ శిష్యులు మాత్రము ఏనాడో ఉపవాసం ఉండరు. మీరైనా చెప్పండి, ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉండలేదని. బాప్తిస్ట్ యోహాను గారి శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య శిష్యుల కోసము కంప్లైంట్ చెప్తున్నారు. వెంటనే యేసయ్య వారితో పలుకుతున్నారు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకిస్తారు. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏల శోకిస్తారు. పెండ్లి కుమారుడు కొనుక్కోబడిన రోజులు వస్తాయి. పెండ్లి కుమారుడు పరలోక రాజ్యం చేర్చుకోబడిన రోజులు వస్తాయి. పెండ్లి కుమారుడికి శ్రమ దినాలు వస్తాయి. అప్పుడు వారు కూడా ఉపవాసం చేస్తారని యేసయ్య వారికి సమాధానం పలుకుతున్నారు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని యేసయ్య వాళ్ళకి సమాధానం పలుకుతున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనందరము కూడా ఈ 40 దినాలు, ఈ శ్రమ దినాలు, ఈ యొక్క పరిశుద్ధమైన లెంట్ సీజన్, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో మనము కూడా ఉపవాసాలు ఉంటాం. ఎందుకు ఉపవాసాలు ఉంటామంటే, అందుకే అలనాడు యేసయ్య చెప్పి ఉన్నారు, ఇదిగో పెండ్లి కుమారుడు కొనుక్కోబడిన దినములు వస్తాయి, అప్పుడు నా శిష్యులు కూడా, నా బిడ్డలు కూడా, నా స్నేహితులు కూడా ఉపవాసాలు చేస్తారు అని యేసయ్య ఎప్పుడో మనందరి కోసం చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధమైన రోజుల్లో మనందరం కూడా తప్పనిసరిగా ఉపవాసం చేయాలని యేసయ్య మనకు చెప్పగానే చెప్తున్నారు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. 60 సంవత్సరాలు పైబడిన వారు కానీ, లేకపోతే చిన్నపిల్లలు కానీ ఉపవాసం ఉండకూడదు. 10 సంవత్సరాల లోపు వాళ్ళు, తర్వాత 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా వీలైనంత వరకు ఉపవాసం చేయకండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఉపవాసం చేయకండి. ఎందుకంటే దేవుని మీద ప్రేమ, అభిమానం, అందరికీ ఆప్యాయత, అనురాగము అన్ని మనకు ఉన్నప్పటికీ కూడా మన శరీరాలు సహకరించకపోతే దయచేసి దేవుని పేరిట మనము ఈ శరీరానికి ఉపవాసం చేయకపోయినప్పటికీ కూడా ప్రభు దేవునికి తెలుసు, మనము ఉపవాసం చేయాలంటే కొద్దిగా నూనె రాసుకొని, తలకు నూనె రాసుకొని, సబ్బుతో ముఖం కడుక్కొని మనము ఉపవాసం చేయాలి.
ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు పలికిన మాటలను ప్రతి ఒక్కరు కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా శుక్రవారం పూట ఈ 40 రోజులలో మనకు వచ్చిన ప్రతి శుక్రవారం కూడా ఒక పూట అయినా సరే ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మనకు దేవాది దేవుని యొక్క మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.